హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల చేపల పులుసులు ట్రై చేసి ఉంటారు, కానీ ఈ చేపల పులుసు మాత్రం మీరు ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేసి ఉండరనే అనుకుంటున్నాను. ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే కమ్మటి స్పైసీ చేపల పులుసు అయితే మీరు హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఒక వెరైటీ అండ్ స్పెషల్ చేపల పులుసు ఈరోజు నేను చూపించబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్గా నేను ఇక్కడ కళాయి తీసుకున్నానండి. కళాయి తీసుకొని అందులోని 5 నుంచి 7 టేబుల్ స్పూన్లు నూనె వేసిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలు 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, కట్ చేయకపోతే తుల్లిపోతాయండి, పేలిపోతాయి. సో అందుకని కట్ చేసుకొని ఒక్క 30 సెకండ్లు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 4 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పాన్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నానండి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. సో మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. సో ఫ్రై చేసే టైంలో ఖాళీగా ఉండడం ఎందుకండి, ఈ లోపల టమాటాలు 4 తీసుకొని అవి ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏవైతే ముక్కలు 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నామో అవి చక్కగా ముక్కలు కట్ చేసుకొని వేగిన ఉల్లిపాయల్లో వేసుకొని చక్కగా టమాటాలు కూడా మగ్గినంత వరకు వెయిట్ చేయాలి. టమాటాలు మగ్గేలోపు ఖాళీగా ఉండడం ఎందుకండి, వంకాయలు తీసుకోండి. నేనైతే ఇక్కడ 7 నల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇదే ట్విస్ట్ ఈ చేపల పులుసులోకి. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా లేదో ఒకసారి ట్రై చేయండి. వంకాయ చేపల పులుసు కాంబినేషన్ అద్దిరిపోతుంది. సో కట్ చేసి పక్కన పెట్టుకునే టైంలో 2.5 టేబుల్ స్పూన్ల కారం అలాగే పసుపు వేసుకోండి. మీకు ఇంకా కారం పడితే వేసుకోండి, ఎందుకంటే చేపలు వేసిన తర్వాత పీల్ చేస్తుంది కాబట్టి. నేను కల్లుప్పు వాడతానండి. సో మీరు కల్లుప్పు వాడండి, థైరాయిడ్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో మీ ఇంట్లో ఎవరైనా థైరాయిడ్ పేషెంట్స్ ఉంటే కల్లుప్పు వాడండి నార్మల్ సాల్ట్ బదులు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు చక్కగా కలుపుకుంటే మనకి పైన చూడండి నూనె ఇలాగా తేలుతుంది కదా అంచుల్లో. అప్పుడు 1.5 గ్లాసు మనం నీళ్ళు వేసుకొని పెద్ద గ్లాస్తో మూత పెట్టి ఉడుకు రానివ్వాలన్నమాట. చూడండి చక్కగా ఉడుకు వచ్చింది కదా. ఇప్పుడు ఏవైతే ముక్కలు మనం చూడండి నేను 4 చీల్చుకున్నాను, పైన ముచ్చుకు అలాగే ఉంచేసాను. ఆ ముచ్చుకు ఉంచేసి చక్కగా 4 చీల్చుకున్నాను. పురుగులు ఏమైనా ఉంటాయేమో ఒకసారి పుచ్చులు చూసుకొని అప్పుడు మీరు ఇందులో వేసుకోండి. సో ఉప్పు పసుపు నీటిలో నేను అవి ఉంచానండి మనకి టమాటా నీళ్ళు ఉడికినంత వరకు. ఇప్పుడు చిన్న సైజు చింతపండు తీసి అలా సైడ్ని అలా పెట్టేయండి, ఎందుకంటే తర్వాత మనకి ఎంత పులుపు కావాలో వచ్చిన తర్వాత తీసేయాలి. నేనైతే ఇలాగే చేస్తానండి చేపల పులుసుకి. సో కొంచెం దగ్గరకు అయింది, చక్కగా వంకాయ అయితే ఉడికిపోయింది. ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. ఆ 1/2 గ్లాస్ నీళ్ళు కూడా ఎందుకంటే చేపలు ములగడానికి. సో ఇక్కడ చేపలు 2 వెరైటీలు అండి. సో ఇక్కడ ఒకటి బొచ్చు, ఒకటి కొరమీన్ అనమాట. సో ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఏంటి 2 వెరైటీలు అని అనుకుంటున్నారా, అదే ట్విస్ట్ అండి. ఈ చేపల పులుసులోకి అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమంది భీమవరం నుంచి చూస్తున్నారు ఈ వీడియో ఒక్క కమెంట్ చేయండి, ఎందుకంటే మా హస్బెండ్ది భీమవరం. సో వాళ్ళు ఏంటంటే ఇంటిని ఆనుకొని చక్కగా ఒక రివర్ లాగా కాలువలా పారుతుంటుంది అనమాట. సో వాళ్ళు అప్పటికప్పుడు ఏ చేపలు దొరికితే అన్ని రకరకాల చేపలు కలిపి పులుసు పెడతారండి. అదిరిపోయే టేస్ట్ ఉంటుంది, ఇంకా కళాయి ఊర్చేయాల్సిందే అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో నేను అక్కడ తిన్నాను కాబట్టి ఆ టేస్ట్ చూశాను కాబట్టి నేను ఇక్కడ 2 వెరైటీ ఫిష్, మీ దగ్గర ఇంకా 2-3 వెరైటీ శీలావతి చందువా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర 2 ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేసి వంకాయ వేసి పెట్టానండి. అది గుత్తి వంకాయ ఫీల్. ఇటు 2 చేపల పులుసులు కలిపి చేసిన గ్రేవీ, అబ్బా ఎంత కమ్మగా ఎంత అద్దరిపోయే టేస్ట్ ఉందంటే వన్స్ మోర్ అన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.